హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు. యుఎస్ఏలో హౌస్ అన్ని వుడ్తో ఉంటాయి కదా, సో ఎలా ప్రొటెక్టెడ్గా ఉంటుంది, సో వర్షం పడిన క్లైమేట్ చేంజెస్ ఉన్నా సో ఎలా పాడవకుండా ఉంటుందో మీకు చెప్తాను. సో ఇంకా మనం వేసినట్టే ఇక్కడ ఫస్ట్ బేస్ వచ్చి కాంక్రీట్తో వేస్తారనమాట. దెన్ వుడ్తో సెక్షన్స్ వేసుకుంటారు, హౌస్ డిజైన్ అనమాట. అది ఈ టైంలోనే మొత్తం వాటర్ పైప్ కనెక్షన్స్ అంతా గ్రౌండ్ నుంచి తీసుకుంటారనమాట. ఇది కూడా ఫినిష్ చేసేస్తారు దీంతో పాటు. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ అవుటర్ 4 లేయర్స్ వుడ్ స్టిక్స్తో కవర్ చేస్తారనమాట. సో ఇక్కడ ప్లైవుడ్ లాగా షీట్స్ కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం కవర్ చేస్తారనమాట. దాన్ని మొత్తం కవర్ చేసి దానిపైన మీకు సిమెంట్ కలర్లో కనిపిస్తుంది కదా హౌస్ వ్రాప్స్, అది వుడ్ మీద వ్రాప్స్ లాగా ఉంటుంది అనమాట. అదే వెదర్ని బ్యారియర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ వచ్చి మీ బిల్డర్ వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ స్టిక్స్గా చూస్తున్నారు కదా, ఇది వుడ్ స్టడ్స్ అనమాట. ఈ స్టడ్స్ వేపర్ బ్యారియర్ని ఫిల్ చేసేకి బిల్డ్ చేస్తారనమాట. సో బిల్డర్ వచ్చి మీకు ఎవ్రీ కనెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఫిల్ చేయకముందు. సో ఫ్యూచర్లో మనకి ఏమైనా రిపేర్ చేసుకోవాలన్నా మనకు ఐడియా ఉండాలని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హీ విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వచ్చి హెచ్వాక్ సిస్టమ్ కూడా ఏసీది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వేపర్ బ్యారియర్ అని చెప్తున్నాను కదా, అదే ఇదే అనమాట. అది ఏంటి అంటే ఇది ఫామ్ లాగా ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది థర్మోకోల్ టెక్స్చర్లో ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా ఎందుకు వేస్తారంటే క్లైమేట్ చేంజెస్కి మంచిగా లోపల మాయిశ్చర్గా ఉంచుతుంది అనమాట హౌస్ని. వుడ్ అనేది ఎండాకాలంలో ఎక్స్పాండ్ అవుద్ది అండ్ చలికాలంలో ష్రింక్ అవుద్ది అనమాట. ఇక్కడ అంతా అయిపోయాక డ్రై వాల్స్ ఇన్స్టాల్ చేశారనమాట. సో ఇది ఇలా ఉంటుంది ఫైనల్గా. డ్రై వాల్స్ ఇన్స్టాల్ చేసిన వెంటనే పెయింట్ వేసిస్తారనమాట. ఏ కలర్ పెయింట్ అయితే బిల్డర్ సజెస్ట్ చేశారో ఆ పెయింట్ వేసిస్తారు మొత్తం. అయినాక పెయింట్ ఫినిషింగ్ అంతా అయిపోయినాక ఇలా ఫైనల్ అవుట్పుట్ ఉంటుందన్నమాట. నాకు బిల్డర్ ఇవ్వాల్సిన కిచెన్ అప్లయన్సెస్ లైక్ స్టవ్, ఫ్రిడ్జ్, డిష్ వాషర్ అండ్ లాండ్రీ అండ్ లైక్ వాషింగ్ మిషన్, డ్రయర్ అవన్నీ కూడా ఇస్తారనమాట. మొత్తం ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. మేము హ్యాండ్ ఓవర్ చేసే ముందు బై థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఇన్స్పెక్షన్ చేసుకున్నాం అనమాట, హౌస్ ఇన్స్పెక్షన్. సో వాళ్ళు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మొత్తం మనకి చెప్తారు. సో మనం బిల్డర్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొంతవరకైనా చాలామందికి అర్థమైంది అనుకుంటున్నా. నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.